రాజమండ్రిలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయించాలని కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని లేఖల ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. శుక్రవారం స్థానిక ఒక హోటల్లో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశం ఈ మేరకు తీర్మానించింది. సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజమండ్రిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయని, ప్రభుత్వ భూములు, నీటి సదుపాయం, రైల్వే స్టేషన్, విమానాశ్రయం ఉన్నాయని చెప్పారు. మేము తలపెట్టినటువంటి కార్యక్రమం చాలా జయప్రదం అయ్యిందని మేము అనుకుంటున్నాను. అయితే రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇప్పుడు మేము తీసుకున్నది ఏంటంటే, రాజమండ్రి పరిస్థితి చూస్తే 2014లో 2019లో అలాగనే 24లో తెలుగుదేశానికి మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతం. అన్ని వర్గాలు ఏకదాటిగా చేశారు. దాంట్లో మేము కూడా ఉన్నాము. మేము కోరుకునేది భవిష్యత్తులో కూడా వస్తుందనే కోరుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన గవర్నమెంట్ గంజాయిగా కంట్రోల్ చేసిందని, లేకపోతే కల్తీ మద్యం లేకుండా మంచి మద్యం ఇచ్చి జనాల్ని ప్రోత్సహిస్తుందని, రౌడీజం తగ్గిందని, అంటే లా అండ్ ఆర్డర్ ఏ చిన్న చిన్నవి ఉండొచ్చు కానీ టోటల్గా మంచి అనిపించేటట్టు సమర్థుడైన నాయకుడి సారథ్యంలో బాగా వెళ్తుంది. అలాగే కంపెనీలు తేవడానికి ఓల్డ్ ఏజ్ అయినా ఏజ్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు వివిధ దేశాలకు వెళ్ళి, అలా యువకుడు లోకేష్ గారు అనేక దేశాలు తిరిగి కంపెనీలు తెస్తున్నారు, అభినందనీయం. అవన్నీ డెవలప్ అయితే రాష్ట్రం సుభిక్షంలోకి వెళ్తుంది, యూత్కి అందరికీ అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో అని అభిప్రాయపడుతున్నాము. ఈ టైంలో మేము కోరుకుంటున్నాం, మేము ఎప్పుడు ఆ పార్టీ లేకపోతే వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి మా బాగుని కూడా చూడమనేసి మేము కోరుకుంటున్నాము. దాని మంజులే ప్రజలకి ప్రభుత్వానికి తెలియజేయడానికి అంతే, నిరసన ప్రదర్శనలు కాదు. 13వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము ఒకరోజు రిలే నిరాహార దీక్ష పెట్టి మాకు ఇండస్ట్రీలు కావాలి రాజమండ్రికి అనే నినాదాన్ని అభివృద్ధి చేయాలని, దానికి మేము సమాజంలోకి సబ్జెక్ట్ని తీసుకెళ్ళడానికి ముందు హోర్డింగుల రూపంలో రాజమండ్రి మెయిన్ సెంటర్లో హోర్డింగ్లు పెడతాము, అలాగే కరపత్రాలు పంచుతాము. ఇప్పటి నుంచి లెటర్ క్యాంపైనింగ్ కూడా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి కూడా లెటర్ క్యాంపైనింగ్ కూడా జరుపుతాము. ఎందుకంటే ఏది చెప్పినా ఏదో దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుంది అన్నట్టే ఉన్నారు కానీ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. అరే బాబు, మేము ఓటేసాము, మేము నెగ్గించాము, మా కోరిక ఇదంటే మేము వేస్తాము, మళ్ళీ భవిష్యత్తులో మేము వేస్తాము, మేము మిమ్మల్ని నెగ్గించుకుంటాం. ఇప్పుడు ఆ నెగ్గినటువంటి వాళ్ళకంటే ఎక్కువ కోరిక మేము నెగ్గించుకోవాలని మాకున్నది. అలాంటిది మమ్మల్ని గుర్తించట్లేదు, మా వాయిస్ ఏంటో పట్టించుకోవట్లేదు. ఇది ఇక మేము పబ్లిక్లో పడి నిరసన తెలియజేసి సమాజంలో మా ఉనికిని కాపాడుకుంటూ మేము కోరుకున్న కోరికల్ని బయటి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 13/7/26 కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా బొమ్మూరు ఒకరోజు నిరాహార దీక్ష పెడతాము. మా సమస్యని సమాజంలో తీసుకెళ్తాము. ఇది మీరు పత్రికల ద్వారా తెలియజేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాజమండ్రిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాలనే కోరిక ఈ అసోసియేషన్ ద్వారా చాలాసార్లు మేము గవర్నమెంట్ని కోరటం జరిగింది. అన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు, కావాల్సిన అన్ని సదుపాయాలు రాజమండ్రిలో వాటర్ అవనివ్వండి, ప్లేస్ అవనివ్వండి, అన్ని సదుపాయాలు కలన ఈ రాజమండ్రిలో. దానికంటే ముఖ్యంగా ఉన్న అదృష్టం ఏంటంటే, సెంట్రల్లోని స్టేట్లో కూడా ఒకే గవర్నమెంట్ ఉంది. అంటే కూటమి గవర్నమెంట్ ఉండటం వల్ల ఈ సమయంలో మనకు ఇండస్ట్రీస్ తెచ్చుకోకపోతే తర్వాత చాలా కష్టం అవుద్ది. మేము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎమ్మెల్యేస్కి ఇచ్చాం, ఎంపీ గారికి ఇచ్చాం.
లోకల్గా ఉన్న గౌరవ ఎమ్మెల్యేస్ బుచ్చి చౌదరి గారు కానీ వాసి గారు కానీ జై భీములు. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేమందరం గత 25 నుంచి 30 ఏళ్ళుగా అనేక రకాలైన సోషల్ వర్క్లో ముందుకెళ్తూ దేశ ప్రగతి కోసం ఎప్పుడు కూడా యాజ్ ఎ ఉద్యోగస్తులుగా ఇవ్వచ్చు, లేదా మాలో కొంతమంది వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఉన్నారు. మేమందరం దేశ ప్రణాళికని దేశాన్ని అర్థం చేసుకుని స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఇండివిజువల్గా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అవ్వచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, మనకంటూ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని ఈరోజు ప్రైవేటీకరణ చేసేయడం, ప్లస్ అది కాకుండా మనకి చక్కటి అవకాశాలున్న ఏరియాలో, అంటే ఈ యొక్క రాజమండ్రి గురించే మేము మాట్లాడదలుచుకున్నాం కాబట్టి రాజమండ్రిలో నీరుకి కొరత లేదు. రేపు పోలవరం ప్రాజెక్ట్ కడితే ఈ సమస్య మీద, పరిశ్రమల సమస్య మీద మరి మా రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి మీడియా మిత్రులకు, ప్రెస్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా మంచి సమస్య మీద మేము పోరాటాలు చేస్తున్నాం. ఏం చేస్తానంటే అది అందరికీ తెలిసిందే. దానిలో ముఖ్యమైన భాగం ఏంటంటే ప్రస్తుతం ఒక మనిషి జీవించాలని అంటే భోజనం కావాలి. భోజనం లేకపోతే వాడు బతకలేడు. అలాగే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలే దానికి వెన్నెముక. అలాంటి పరిశ్రమలు ఈ రాజమండ్రిలో కుంటుపడి లేకపోవడం అనేది చాలా శోచనీయం. ఆ పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగం కూడా మరి పోతుంది. ఉద్యోగస్తులు కూడా ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం